ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే ట్రెండింగ్‌గా ఉన్న సాంగ్ అయితే తీసుకొని చేశాను. ఈ వీడియో అయితే చాలా బాగొచ్చింది. ముందుగా మనమైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఫస్ట్ మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరైతే ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటాను ఫస్ట్. ఫస్ట్ అయితే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. దీనైతే ఫస్ట్ మనం జూమ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే కాదు. ఇక్కడ మనం దీన్ని జూమ్ చేసుకుందాం. ఇలా జూమ్ చేసుకుందాం. అలాగే ట్రిమ్ చేసుకుందాం. ఇక ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. అలాగే ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటోని అయితే యాడ్ చేద్దాం. దీన్ని కూడా కట్ చేసుకొని దీన్ని అయితే జూమ్ చేసుకుందాం. దీన్ని అయితే ఇలా సెట్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా సెట్ చేసుకొని మళ్ళీ దీని అయితే ట్రిమ్ చేసుకుందాం. ఇలాగైతే మనం అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడైతే నేనైతే కెమెరా తోటి ఇలా అన్నీ అయితే సెట్ చేశాను. మీరైతే ఏం చేసుకోవాలంటే ఓన్లీ ఫోటో, ఇక్కడున్న ఫోటో ఇవి డిలీట్ చేసి మీ ఫోటో పెట్టుకోవడమే. దాన్ని మళ్ళీ మీరు జూమ్ చేసుకోండి అంతే. ఇక్కడ నేనైతే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే మీరు ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన లింక్ని అయితే కాపీ చేసుకోండి. దీన్ని అయితే మనం అయితే పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ వీటికైతే ఏం అయితే లేవు. ఇక్కడ వీటికి ఇచ్చుకుందాం. ఇక్కడ వీటిని బట్టి మనం అయితే ఈ వీడియోలో అయితే ఇచ్చాను నేను ఎఫెక్ట్స్. ఫస్ట్ 3 వాటికేమో ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఇది వదిలేయండి. మళ్ళీ ఇక్కడ ఈ ఫొటోస్కి మళ్ళీ యాడ్ చేసుకుందాం. మనం కెమెరా ఆన్ చేసుకోలేదు కదా, అందుకే ఇలా చూపెడుతున్నాయి. ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. అందుకే మనం ఈ యాప్ని అయితే రీసెంట్ స్కిల్ తీసేద్దాం. మళ్ళీ క్లియర్ చేసి యాడ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేశాక మళ్ళీ మన ఫైల్లోకి వెళ్దాం. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్స్ని అయితే మళ్ళీ కాపీ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే సెకండ్ ఎఫెక్ట్ అయితే వదిలేయండి. లేదు, ఫస్ట్ వేసుకుందాం. కాపీ అయితే చేసుకుందాం దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇంతకుముందు ఇచ్చాం కదా ఫ్రెండ్స్ ఎఫెక్ట్ 3 ఫొటోస్కి అయితే ఇచ్చాం. ఇక్కడ మనం అయితే ఎప్పటికైతే కెమెరా అయితే ఆన్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి 3 ఇచ్చిన వాటి తర్వాత దానికి ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వద్దు, మళ్ళీ దీనికి ఈ ఫోటోకి అయితే ఇద్దాం. మీరైతే బీట్ మార్క్ని చూసుకొని ఇచ్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఈ ఫోటోకి అయితే ఇద్దాం. మళ్ళీ రీసెంట్స్లోకి వెళ్ళి తీసేస్తున్నాను. మళ్ళీ అయితే యాప్ ఓపెన్ చేశాను. ఇందులో మొత్తం నేనైతే 5 ఎఫెక్ట్స్ అయితే వాడాను. ఇక్కడ మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ లింక్లోనే అయితే ఒక్క ఎఫెక్ట్ 2 ఫొటోస్కి అయితే యాడ్ చేశాను. నేను థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం పేస్ట్ చేసుకుందాం. కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. మనం ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ
ఇంకా ఆల్రెడీ ఉన్నాయి. అంటే నేను ఆల్రెడీ ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్టున్నాను. ఆ! దీనికి లేవు. దీనికి ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేశాం కాబట్టి వద్దు. వీటికి ఆల్రెడీ మనం 5 యాడ్ చేసాం. మళ్ళీ రీసెంట్స్‌లోకెళ్ళి తీసేసి మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ ఫోర్త్ ఎఫెక్ట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం ఫోర్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదైతే ఫోర్త్ ఎఫెక్ట్. దీన్ని కాపీ చేసుకుందాం. నెక్స్ట్ ఈ బీట్ మార్క్‌లో ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడి వరకైతే మనం ఇచ్చుకున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం. ఈ లాస్ట్ ఫోటోకైతే నేనైతే వేరేది ఇచ్చిన ఫ్రెండ్స్. దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే లాస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఓపెన్ చేసి ఇందులో లాస్ట్ ఒక ఎఫెక్ట్ ఇచ్చాను. ఈ ఎఫెక్ట్‌ని అయితే కాపీ చేసుకొని మనమైతే పేస్ట్ చేసుకుందాం. వీడియో అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే దీన్ని డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమే. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన